నివిత, నేను నిన్న అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. నేను నీకొచ్చిన డిసార్డర్ గురించి తెలుసుకున్నాను. నాకు అర్థమైంది ఇందులో నీ తప్పేం లేదని. మా అత్త సైకాట్రిస్ట్, సో తనని అడిగే తెలుసుకున్నాను. అవును, ఒక మాట అడగాలి. మన క్లాస్లో నువ్వు వచ్చిన తర్వాత కొంతమందివి పెన్, కంపాస్ అలాంటివి పోయాయని విన్నాను. సో దానికి నీకు ఏమైనా సంబంధం ఉందా? అవును, వాటిని నేను తిరిగి పెట్టేద్దాం అనుకున్నాను, కానీ పెట్టేసేటప్పుడు ఎవరైనా చూస్తారని పెట్టలేకపోయాను. లాస్ట్ స్కూల్లో కూడా ఇదే జరిగింది. అందుకనే ఆ స్కూల్ నుంచి నన్ను తీసేశారు. ఇప్పుడు నువ్వు ప్రిన్సిపల్ మ్యామ్ కానీ టీచర్కి కానీ ఈ విషయం చెప్తావా? లేదు, నేను ప్రిన్సిపల్కి టీచర్కి ఎవరికి చెప్పను. కానీ ఫస్ట్ వాళ్ళ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి చేరుకోవాలి. కానీ అది నువ్వు ఇచ్చినట్టు వాళ్ళకి తెలియకూడదు. అదెలా? నేను చేస్తానుగా. అవును అక్షు, నీకు ఈ విషయం తెలిసినప్పుడు నీకు కోపం రాలేదా? నువ్వు మళ్ళీ నాతో ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నావు? కోపం ఎందుకు? ఇందులో నీ తప్పేముంది? అయినా సరే నీకు గుర్తుందా, ఫస్ట్ మనం ఫ్రెండ్స్ అయినప్పుడు నేను నీతో ఏం చెప్పాను? ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం ఒకరి గురించి ఒకరు ఉండాలని. అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. నేనే పిచ్చిదానిలాగా అసలు విషయం ఏంటో కూడా తెలుసుకోకుండా నీ మీద అలా రియాక్ట్ అయ్యాను. అయినా ఇది నువ్వు నాకు ముందే చెప్పేస్తుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు. నేను నీకు ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అయిన ఫస్ట్ డేనే. కానీ నాకు అనిపించింది నేను ఈ విషయం చెప్తే నాకు దొరికిన ఇంత మంచి ఫ్రెండ్ పోగొట్టుకుంటాను అనిపించింది. అందుకని నేను చెప్పలేదు.